పక్కన అమెరికా తన బలగాలన్నిటిని మోహరిస్తూ ఉండటం, వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక చీఫ్లందరితో కూడా తాజాగా వాళ్ళ యుద్ధ నిపుణుడు, యుద్ధ వ్యవహారాల హెడ్ చర్చించడం. ఆ తర్వాతన వచ్చేటప్పటికి ఇంతవరకు 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మొబిలైజేషన్ చేస్తుంది అమెరికా అన్నటువంటిది అక్కడున్న నిపుణులు చెప్తూ ఉండటం. వెనిజులా మీద దాడి చేస్తుందా, లేకపోతే కనుక ఇరాన్ మీద దాడి చేస్తుందా అన్నటువంటి అనుమానాలు జరుగుతుంటే, రష్యా మీద దాడికి ఏమైనా నిలబోతుందా అన్నటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే బెలూరస్ అనేది రష్యాకి ఆత్మ లాంటిది. బెలూరస్, ఉక్రెయిన్, పోలాండ్ ఇవన్నీ ఒకప్పుడు రష్యాలో పార్టీ యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు. తర్వాత యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాతన బెలూరస్ మాత్రం రష్యాకి ఫేవర్గానే ఉంటుంది. పుతిన్ చెప్పిన మనిషే అక్కడ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ ఉంటాడు. ఆ అధ్యక్షుడిని దించడానికి జరిగిన కుట్రల్ని పుతిన్ సైన్యాన్ని పంపించి మరీ చంపేసి దారికి తెచ్చాడు. కాబట్టి బెలూరస్ ఇప్పుడు పుతిన్ చేతిలోనే ఉంది. ఆ బెలూరస్లో ఉన్నటువంటి పోలాండ్ వాసుల్ని వెనక్కి వచ్చేయమని చెప్పేసి, అత్యవసర పరిస్థితి వస్తుంది, మీరు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వచ్చేయండి అని చెప్పేసి పిలిపించింది పోలాండ్. నాటో దేశాలు కూడా అట్లాగే పిలుపునిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి యూరప్ దేశాల వాళ్ళు వాళ్ళ జనాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే సంథింగ్ ఏదో జరగబోతోంది, అంటే రష్యా మీద దాడి జరగబోతోందా అన్నటువంటిది ఇప్పుడు చర్చనీయాంశమైంది.